మీద మాట్లాడబోయే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి నేను లెనిన్ వాట్ ఈస్ టు బి డన్ అనే గ్రంథంలో లెనిన్ చెప్పిన ఒక కొటేషన్ని చెప్పి మొత్తం ప్రారంభిస్తాను. ఏ డజన్ వైజ్ మెన్ కెన్ బి మోర్ ఈజీలీ వైప్డ్ అవుట్ దాన్ 100 fools. ఏ డజన్ వైజ్ మెన్ కెన్ బి మోర్ ఈజీలీ వైప్డ్ అవుట్ దాన్ 100 fools అని చెప్పి లెనిన్ గారు చెప్పారు. ఆ పరిస్థితి వాడి భారతదేశంలో నెలకొని ఉన్నది. గొంతు ఎత్తటానికి, నోరు ఎత్తటానికి, మాట్లాడటానికి ఎవరికి ఈ దేశంలో మేధావులకు, అధ్యాపకులకు, ప్రొఫెసర్లకి ఎవరికి అవకాశం లేనటువంటి ఒక మనం ఉన్నాం. ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అందరూ ఎక్కువ మంది మీరు పరిచయం కొంతమంది విన్నాను నేను. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులుగా ఉన్నారు కాబట్టి మీకు చెప్పవలసిన పని లేదు. విద్య ఏ సమాజంలో అయినా, ఈనాడు ఉన్నటువంటి భారత సమాజం కానీ 47కు ముందు బ్రిటిష్ పాలనలో మనం ఉన్నప్పుడు కానీ, అధికార మార్పు ముందు కానీ, ఇంకా వెనక్కి వెళ్తే ఫ్యూడల్ కాలంలో కానివ్వండి, రాజులు చక్రవర్తుల కాలంలో కానివ్వండి, పాలకులు అభిష్టాలకు, పాలకుల అవసరాలకు అనుగుణంగానే విద్యా విధానం అనేది ఉంది. అవి గురుకులాలు కావచ్చు, ఇంకో చోట మదర్సాలు కావచ్చు, ఇంకో చోట యూరప్లో ఫార్మల్ స్కూలింగ్ రావచ్చు. భారతదేశంలో అనేక పద్ధతుల్లో విద్యా బోధన జరిగింది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు, ఫార్మల్ స్కూలింగ్ రాకముందు, ఎక్కడ ఏ రూపంలో జరిగిన విద్యని ప్రజలకి, ఇక్కడ పాలితులకి ఏ విద్యని అందించాలి, ఎంతవరకు అందించాలి, ఆ విద్య ఎలా ఉండాలి, దాని పాలన కానివ్వండి, బోధన కానివ్వండి, దాని కరిక్యులం కానివ్వండి, లేకపోతే నైపుణ్యాలు కానివ్వండి, ఏది ఎవరికి ఎంతవరకు అందించాలనేటువంటి ఒక స్పష్టత ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో పాలకులకి ఉంది. పాలకులు అందులో చాలా స్పష్టంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలకి పట్ల బాధ్యత వహించేవాళ్ళు, పేదలు, వాళ్ళకి స్పష్టత లేదు. కానీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం తెలుసుకోవాలి, విద్య ఎందుకు, విద్య వల్ల ఏం సాధిస్తాం అనే దానిలో వీళ్ళకి స్పష్టత ఏమైనా కొరవడిందేం కానీ పాలక వర్గం మాత్రం ఎప్పుడు స్పష్టంగానే ఉంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ జాతీయ విద్యా విధానం ఎట్లుంటుంది అనేది కూడా మనకి స్థూలంగా అర్థమవుతుంది. ఎక్కువగా శోధించిన అవసరం లేదు. మొత్తంగా గురుకుల వర్ణాశ్రమ వ్యవస్థ ఈ దేశంలో నెలకొని కొంతమందికి చదువు చెప్పిన కాలం నుంచి వీళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా పని చేయాలి, ఫలానా వాడు మంత్రాంగం చేయాలి, ఫలానా వాడు పౌరోహిత్యం చేయాలి, ఫలానా వాడు చెప్పులు కుట్టాలా అనే విభజన జరిగింది. అది కూడా ఎడ్యుకేషనే, స్కిల్. చెప్పులు కుట్టడం స్కిల్లే, నాట్ వేయటం స్కిల్లే, నేత నేయటం. ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని నేర్చుకోవాలి, మీరు అక్కడే ఉండండి అని భారతదేశంలో ఆనాటి విద్యా వ్యవస్థని అన్నాం. దాన్ని కూడా అది వర్ణాశ్రమ ధర్మానికి, ఆ తర్వాత కాలంలో పరిణామం చెందిన కుల వ్యవస్థకి అనుగుణంగా ఆనాడు నడిచినాయి, గురుకులాలు నడిచినాయి. మిగిలింది వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి విద్య, చేతి వృత్తులు, విద్యలు. ఇది చాలా కాలం పాటు, వేల సంవత్సరాల పాటు భారతదేశంలో సాగింది. ఒక భారతదేశంలో కుల వ్యవస్థని స్ట్రాటిఫికేషన్ చేశారు. పొరలుగా, అంతస్తులుగా, నిచ్చెన మెట్లలాగా కుల వ్యవస్థని ఒకదానిపైన ఒకటి ఏర్పాటు చేశారు, స్ట్రాటిఫై చేశారు. ఆ స్ట్రాటిఫికేషన్ చేసినటువంటి కుల వ్యవస్థని సాలిడిఫై చేశారు, ఘనీభవింపజేశారు. దానిలో కింది నుంచి పైకి, పైనుంచి కిందికి చలనానికి అవకాశం లేకుండా శతాబ్దాల పాటు ఘనీభవింపజేశారు వ్యవస్థని. అందులో ఎవడి పని వాడు చేయాల్సిందే, ఎవడి వృత్తి వాడు నేర్చుకోవాల్సిందే.
ఎవడి చావు వాడు కావాల్సిందే. కిందివాడు పైకి ఇంకొక వృత్తి చేయటానికి లేదు, ఇంకొక పని చేయటానికి లేదు, ఇంకొక విద్య నేర్చుకోవటానికి లేదు. ఇది గుడి పెట్టి సాలిడిఫై చేసి వ్యవస్థని ఘనీభవింపజేసి ఫ్రీజ్ చేసి దశాబ్దాలు కాదు శతాబ్దాలు ఈ దేశంలో ఆ వ్యవస్థ రాజ్యం వెళ్ళింది. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత కొంత కదలిక, కొంత చలనం స్టార్ట్ అయింది బ్రిటిష్ ఫార్మల్ స్కూలింగ్ వచ్చిన తర్వాత. అయితే బ్రిటిష్ వాడు ఎందుకు ఈ స్ట్రాటిఫికేషన్ని వాడు బద్దలు కొట్టాలి, ఈ పేద ప్రజలందరికీ చదువు చెప్పాలి, ఈ భారతీయుల్ని విజ్ఞానవంతులు చేయాలి అని చెప్పి ఆయన వాళ్ళు ఏమి చదువు చెప్పలేదు. మనందరికీ తెలుసు, లార్డ్ మెకాలే చాలా స్పష్టంగా చెప్పారు. రంగులోను రూపులోను భారతీయులుగా ఉండి ఆలోచనల్లో ఆంగ్లేయులుగా ఉన్నటువంటి ఒక సెక్షను మనకు కావాలి. అందువల్ల వాళ్ళని తయారు చేసుకోవడానికి మనం ఆంగ్ల విద్యని ఇక్కడ పాఠశాలల్లో మనం పెట్టాలి, ఖర్చు పెట్టాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్కి రాసుకున్నాడు. ఎందుకంటే మెకాలే రిపోర్ట్, ఎందుకు నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు విద్యా విధానం కోసం అంటే, కేవలం ఒక 1000 మంది ఆంగ్లేయులు భారతదేశాన్ని, విశాల భారతదేశాన్ని మనం పరిపాలించలేం, మనం 1000 మంది కూడా లేం, మనకు సహాయకులు కావాలి అని ఆనాడు ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు భారతదేశం. ఎప్పుడు కూడా పాలకవర్గం తన ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం, తను మరింత సంపదని ఆర్జించడం కోసం, తన అధికారాన్ని మరింత బిగించడం కోసం, తన పట్టుని మరింత బిగించడం కోసం కొత్త కొత్త ప్రణాళికల్ని, కొత్త కొత్త పథకాలని కొన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనివార్యంగా. అది దాని లాభం కోసమే చేసినప్పటికీ ఖచ్చితంగా దాని నుంచి ప్రజలకి ఎంతో కొంత ఎదగటానికి స్కోప్ వచ్చి దాని నుంచే వాళ్ళు తీసుకొచ్చిన వాటి నుంచి దాని మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళు తయారవటం అనేది జరుగుతుంది. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం, ప్రతి వ్యవస్థలోనూ జరిగింది. ఈ ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టిన తర్వాత ఆంగ్లేయులు చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు, సంపన్నులు, వాళ్ళంతా కూడా ఎడ్యుకేట్ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రజానీకాన్ని కదిలించడానికి కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. గాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి చాలా మంది, వేలాది మంది వాళ్ళు సంపన్నులైనా కూడా ఈ దేశాన్ని విముక్తి చేయాలి బ్రిటిష్ నుంచి అని కోరారు. వాళ్ళు వచ్చి ఇక్కడ దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రారంభించారు. ఇది విద్య చేసేటువంటి పని, విద్య చేయగలిగిన పని, సామాజిక మార్పుకి దోహదం చేసే పని. పాలకవర్గం ఏ విధంగా అయితే ఈ సమాజంలో ప్రజల్ని తన కింద తొక్కిపెట్టి ఉంచాలి, అణచి ఉంచాలి, దానికి సాధనంగా విద్యనే అది కూడా సాధనం చేసుకుంటుంది రకరకాల. అదే విద్యను అందుకున్నటువంటి ప్రజలు దాని నుంచి నేర్చుకొని దాన్ని మార్చడానికి, ఈ విద్యని ప్రజానుకూలంగా మార్చడానికి ప్రయత్నం కూడా చేస్తారు అనివార్యంగా కదా. భారతదేశానికి 47 తర్వాత అనేక విద్యా కమిటీలు వచ్చింది. మనందరికీ తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ వచ్చింది, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వచ్చింది, అనేక సిఫార్సులు చేశారు. నెహ్రూ గారు అయితే ఈ దేశానికి చదువు చాలా ప్రాధాన్యం కలిగిందని చెప్పాడు. ముందు మనం ఎడ్యుకేట్ కావాలి, ఈ దేశాన్ని సంపద్వంతం చేయాలంటే ఎడ్యుకేట్ కావాలని చెప్పారు. 1968లో మొదటి 66లో వేసిన కొఠారి కమిషన్ రిపోర్టు మొదటి జాతీయ విద్యా విధానం, ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. కొఠారి ఒక అత్యద్భుతమైన రిపోర్ట్ ఇచ్చాడు దేశం. కానీ ఈ పాలకులు దాన్ని తొంగలో తొక్కారు. కామన్ స్కూల్ సిస్టమ్ కావాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేశారు. అందరూ కూడా ఒకే పాఠశాలలో చదువుకోవాలి, పేదలు, ధనికులు, అగ్రకులాలు, నిమ్న కులాలు అని తేడా లేకుండా ఒక ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి వాడు ఆ నైబర్హుడ్ స్కూల్లోనే అందరూ చదువుకోవాల్సిందేనని అనేటువంటి తీర్మానాన్ని ఈ పాలకులు తొమ్ములో తొక్కటమే కాకుండా, అప్పటిదాకా ప్రైవేట్ రంగం అక్కడ 1 అర సంపన్నుల బిడ్డలకి ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున అశేష ప్రజానీకం కూడా నిజానికి కామన్ స్కూల్స్ అని చదువుకుంటున్నారు. కొఠారి కమిషన్ చెప్పేనాడు ఈ గ్రామసీమల్లో, అర్బన్లోను ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎక్కడ చదివినా కూడా 70 నాటికి పెద్దగా ప్రైవేటీకరణ లేదు.
ఎలైట్ స్కూల్స్ లేవు, ఎక్కడ ఒకటి డూన్ లోయలోను, రిషి వ్యాలీలోను అట్లాంటి ఎక్సెప్షనల్ కేసులు తప్ప. కానీ ఎప్పుడైతే కొఠారి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత భారతదేశంలోని పాలక వర్గం అలర్ట్ అయింది. దీని మీద చెప్తున్నాడు, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, మనం మన బిడ్డల కోసం ప్రత్యేకమైన పాఠశాలలు ఉండాలి అనేది ప్రారంభమైంది. 70లోనే ప్రైవేటు పాఠశాల వ్యవస్థ మెల్లిగా బాదుకొనటం ప్రారంభమైంది. అర్బన్, ముఖ్యంగా మెట్రో సిటీస్లోను ఎలైట్ సెక్షన్స్ బాగా ఉన్న చోట. అట్ ది సేమ్ టైం వాళ్ళు భారతదేశ మధ్యతరగతిని వాళ్ళు అనునయించడానికి రెసిడెన్షియల్ స్కూల్, మన రాష్ట్రంలో అయితే తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చారు, 3 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చారు. మీ బిడ్డలకు కూడా మంచి పాఠశాలను ఇస్తున్నాం, సంపన్నులు చదువుకుంటున్నారని మీరు బాధపడొద్దు, మీలో పిల్లలు తెలివైన పిల్లలకి మీకు కూడా ప్రత్యేకమైన పాఠశాలలు నెలకొల్పుతున్నాం. భారతదేశంలో మధ్యతరగతిని సాటిస్ఫై చేయడానికి మీ పిల్లలు మంచి స్కూల్, మాకు ఇట్లాంటి స్కూల్ అనుకున్నారు, మెరిట్ అయితే ఈ స్కూల్లో చదువుకోండి అని అలాంటి స్కూల్ తీసుకొచ్చారు. ఇది వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రవచించేటువంటి మౌలిక సూత్రాలు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అందరూ సమానంగా ఎదగాలి, విద్యలో కూడా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పినటువంటి సూత్రానికి విరుద్ధంగా ఇది జరిగింది. ఎట్లా ఇస్తారు? ప్రభుత్వ పాఠశాల, మెరిట్ వాళ్ళకు ఒక స్కూల్, మిగిలిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ. ఎట్లా నిర్ధారిస్తారు తెలివి తక్కువ వాళ్ళ? ఏ విద్యాశాస్త్రం, ఏ విద్యా మానసిక శాస్త్రం కానీ, ఏ విద్యాశాస్త్రవేత్త కానీ చెప్పలేదు పిల్లల్ని విభజించి పాఠాలు చెప్పడం, తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. కానీ ఈ విభజన 70లోనే అటు ప్రభుత్వ రంగంలోను ఇటు ప్రైవేట్ రంగంలోను పాలకవర్గం, భారతదేశ పాలకవర్గం ఒక స్పష్టమైనటువంటి, ఇందాక ముందే చెప్పాను, ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయంతో, ఒక స్పష్టమైనటువంటి పథకంతో ఈ వ్యవస్థని తీసుకొచ్చి, ఒక పక్క ప్రైవేట్ రంగంలో సంపన్నుల బిడ్డలకు, ఇటు ప్రభుత్వ రంగంలో మెరిట్, ప్రతిభ మంత్రులకు పాఠశాలలు ఈ విధంగా తీసుకురావటం జరిగింది. ఇది ఒక సెక్షన్ ప్రజానీకంలో నుంచి ఒక సెక్షన్ని తమలోకి విలీనం చేసుకోవటం, తెలివిగల వాళ్ళు మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఈ పాలక వర్గానికి అనుసంధానం చేసుకోవటం. ఇది ఈ ప్రక్రియని పాలక వర్గాలు ప్రారంభించారు. అంటే నేను ఇదంతా జాతీయ విద్యా విధానం మీద మాట్లాడమంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మొత్తం పాలక వర్గం అనేది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ పాలక వర్గం అని నేను అంటాను. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, అది దాని యొక్క రూలింగ్ క్లాస్ యొక్క ప్రయోజనాలని సాధ్యమైనంత కాపాడుకోవడానికి మాత్రమే ప్రజలకు విద్యని అందిస్తుంది. అంతకు తప్ప వేరేగా ప్రజల కోసం, పేద ప్రజల బాగు కోసము వాళ్ళని ఉద్ధరించడానికైతే ప్రభుత్వం చేయదు. ఎందుకనంటే కొఠారి కమిషన్ 6% ఇమ్మని చెప్తే ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇవాళ మోడీ దాకా అనేక మంది ప్రధానులు మారారు, అనేక ప్రభుత్వాలు మారినాయి, అనేక అలయన్సులు, కూటములు మారినాయి. ఎవ్వరు కూడా 6% స్థూల జాతీయోత్పత్తిలో 6% కాదు కదా, 3% మించి ఇంతవరకు విద్యకు కేటాయించలా ఈ దేశంలో. ఇటీవల కాలంలో 3%, 3.3, 3.4% కేటాయిస్తున్నారు. ఎందుకు కేటాయించరు వాళ్ళకి తెలియదా? చిన్న చిన్న దేశాలు, శ్రీలంక లాంటి దేశాలు మనకన్నా ఎక్కువ స్థూల జాతీయోత్పత్తులు కేటాయిస్తున్నారు. జపాన్ లాంటి దేశాలు అయితే చాలా కేటాయిస్తుంది స్థూల జాతీయోత్పత్తులు, వాళ్ళ జీడిపి కూడా చాలా ఎక్కువ, కానీ అందులోనే చాలా భాగం కేటాయిస్తుంది విద్య కోసం. మరి మన భారత పాలకులకు అది తెలియదా? తెలియక కాదు, ఖచ్చితంగా ఎంత అవసరము, ఏది అవసరము ఈ దేశ పాలక వర్గానికి, ఈ దేశంలో పాలకవర్గంగా ఉన్న భూస్వామి పెట్టుబడిదారీ వర్గాలకు ఏది ప్రయోజనకరమో అంతవరకు మాత్రమే వాళ్ళు చేస్తారు. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకేయరు.
ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా విధానాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం. జాతీయ విద్యా విధానం 1968 తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు 84లో అధికారంలో. ఆయన మొత్తం దేశాన్ని 21వ శతాబ్దంలో నడిపిస్తాను. ఈ దేశాన్ని టెక్నాలజికల్గా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఒక నూతన విద్యా విధానం కావాలని 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రైవేటీకరణకి గేట్లని బార్లా తెరిచింది. 86 తర్వాత ముఖ్యంగా 91 ఆర్థిక సంస్కరణలో అమలైన తర్వాత యూజీసీ కొత్తగా సెక్షన్ల మంజూరు చేయడం కానీ గ్రాంట్లు పెంచడం కానీ జరగలేదు. ఇవాళ ఉన్నటువంటి మొత్తం ప్రైవేటీకరణ ఎంత విస్తృతంగా అయితే ప్రైవేటీకరణ జరిగిందో, ఇటు ఉన్నత విద్యారంగం కానీ, పాఠశాల విద్య కానీ, వృత్తి విద్యారంగం కానీ, దీని మూలాలన్నీ కూడా 86లో ఉన్నాయి. అప్పటికే ప్రారంభమైంది నెమ్మదిగా 70ల నుంచే. 86లో ఓపెన్ అయింది. ఇంకా మేము కొత్త సెక్షన్లు ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టుకోండి. ఇది మెరిట్ గుడ్. స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ మెరిట్ గుడ్. హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాన్ మెరిట్ గుడ్. పాఠశాల విద్య సమాజానికి దేశానికి అవసరం. ఉన్నత విద్య దేశానికి సమాజానికి అవసరమైంది కాదు. అది వ్యక్తి ప్రయోజనానికి సంబంధించింది. చదువుకుంటే వ్యక్తికి ప్రయోజనం కానీ దేశానికి కాదు అనేది ఒక సూత్రాన్ని తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజ్ చేయాలని, ఎవరి చదువు వాళ్ళు చదువుకోవాలి, ఫీజు కట్టుకోవాలి అనేటువంటి పాలసీని 86లోనే తీసుకొచ్చారు. అది హైయర్ ఎడ్యుకేషన్తో పాటు పాఠశాల విద్య ప్రైవేటీకరణకు కూడా అది పూర్తిగా ఆ విధానం దోహదపడింది. పోయి దానిలో ఉన్న మంచి అంశాలు ఏమైనా అమలు జరిపారా అంటే అది కూడా లేదు. సమగ్రంగా రివ్యూ చేశారా అంటే లేదు. దాన్ని మెరుగుపరచడం కోసం 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కమిటీ వేశారు. ఆయనకున్న అర్హతలు ఏంటి అది మనం తర్వాత చర్చిద్దాం. ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఇచ్చారు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు దాని మీద. ఆ రిపోర్ట్ని కూడా ఆమోదించి ఆ నూతన విద్యా విధానంలో సవరణ చేశారు. ఆ తర్వాత 2001లో కుమారమంగళం బిర్లా అని ముఖేష్ అంబానీతో ఒక కమిటీ చేశారు. ఈ దేశంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పుల మీద సలహాలు ఏముంది. నేను ఇందాక చెప్పింది ఇప్పుడు అన్వయించుకోండి. జనార్దన్ రెడ్డి గారి కమిటీ, ఆ తర్వాత అంబానీ బిర్లా. ఎవరు అంబానీ బిర్లా? ఎవరు? ఈ దేశంలో విద్యావేత్తల విద్యారంగంలో కృషి చేశారా? పోని కళాశాలను కానీ విశ్వవిద్యాలయాలు కానీ నడుపుతున్నారా? ప్రైవేట్ రంగంలోనే ఏం కాదు. ఈ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఈ దేశంలో ఎట్లా ఉద్యోగం ఉండాలని సలహాలు అడిగితే వాళ్ళు ఏం సలహాలు చెప్తారు? వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇంత ప్రైవేటైజ్ చేయాలని, కార్పొరేటైజ్ చేయాలని, పరిశ్రమలకు అనుసంధానం చేయాలని, పరిశ్రమలు చూసుకుంటే విద్యా సంగతి అని చెప్పి హై స్కూల్ హైయర్ ఎడ్యుకేషన్ సంగతి వాళ్ళు నివేదించారు. 2008 వచ్చి 2008లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ఆధ్వర్యాన్ని ఒక కమిటీ వేశారు. ఇంకా ఆయన అయితే అసలు వదిలిపెట్టండి, మీరు విద్య ప్రభుత్వానికి వెళ్తుంది, మేము చూసుకుంటాం. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇట్లాంటి కాలేజీలు స్కూళ్ళు పనికిరావు. ఒక స్కూలు కాలేజీ ఉండాలంటే 3,000 మంది నుంచి 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి. పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా కోర్సులు ఉండాలి. ఇది మాకు వదిలిపెట్టండి, మేము చూసుకుంటామన్న విద్యలో కార్పొరేట్ రంగానికి వదలమన్నట్టుగా ఆయన నివేదిక రాశారు. ఆయన ఒక ఇన్ఫోసిస్, ఆయన కూడా క్యాపిటల్ ఇన్స్టిట్యూట్ దేశంలో పెట్టుబడిదారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మోడీ గారు. 86 నుంచి ఏం జరిగింది? 2016, 15 నాటికి 30 సంవత్సరాలు ఈ జాతీయ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 86లో ఏం చెప్పారు? దాని వైఫల్యాలు ఏంటి?
అది సక్సెస్ అయిందా, అయితే ఎక్కడ ఏ ఏ రంగాల్లో ఏ ఏ ఏరియాల్లో సక్సెస్ అయింది, ఏ ఏ రంగాల్లో అది విఫలమైంది, దాని నుంచి ఏం గుణపాఠాలు తీసుకున్నాం, మనం నూతన విద్యా విధానం తయారు చేయాలంటే దాని నుంచి తీసుకునే లెసన్స్ ఏమిటి, దాని నుంచి మనం ఎట్లా ముందుకు వెళ్దాం, ఈ ఆలోచన ఏమి చేయకుండా 2015లో అక్టోబర్లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. వీళ్ళు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంతకుముందు ఎన్డీఏ వాజ్పేయి హయాంలో ఉన్నప్పటి నుంచి ఈ బీజేపీ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, దీని గురించి మనం బహిరంగంగానే చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు, వాళ్ళు ఆశిస్తున్నటువంటి భారతీయ సమాజం వేరు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి వ్యవస్థ వేరు. దానికి అనుగుణంగా నడవాలంటే ముందు విద్యారంగంలో మార్పులు తేవాలనేది వాళ్ళ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. దాన్ని ఈ ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయించాలి. ఇది చూడండి, వాళ్ళంతా శిశు విద్యా మందిర్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ భావజాలాన్ని ఎదుర్కోవడానికి వాడవాడల పాఠశాలలు, కళాశాల స్థాయి దాకా కొన్ని చోట్ల నెలకొల్పుతూ వచ్చే దేశం అంతా. అంటే మొక్కై వంగంది మానై వంగదు కాబట్టి భావజాలాలను కిందనే చిన్నపిల్లలప్పుడే నూరిపోయారు. దానికి విద్యా సాధనం. ప్రభుత్వం మంది కాబట్టి, మెజారిటీ ప్రభుత్వం కాబట్టి దాన్ని మనం సాధనంగా చేసుకోవాల్సిందే. దాన్ని అనేది వాళ్ళ ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. దాంతో 2015లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ వేశారు. 2016లో ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే సుబ్రహ్మణ్యం గారే వెల్లడించారు. సరే, అందులో కూడా కొన్ని సానుకూల అంశాలు, కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. దాని మీద చర్చ పెట్టలేదు. చర్చ పెట్టకుండా 2016 చివరిలోనూ 2017లో ఒక 43 పేజీల ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దేశ ప్రజలకు చర్చకు. చూడండి, విద్యా విధానం మీద ఈ ప్రభుత్వం 6 ఏళ్లుగా ఎంత కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నారు. దాని లక్ష్యం విద్యా విధానం మీద ఉంది. ప్రధానమైన టార్గెట్స్లో ఇది కూడా ఒకటి. వెంటనే 43 పేజీల డాక్యుమెంట్ మీద చర్చ పెట్టారు. ఆ చర్చ దేశ ప్రజల అభిప్రాయాలు కోరారు. మా లాంటి సంస్థలని కూడా అభిప్రాయాలు ఇచ్చాం. వాటిని ఏం చేశారు తెలియదు. తిరిగి మళ్ళీ 2018లో కస్తూరి రంగన్ ఆధ్వర్యాన కమిటీ వేశారు. కస్తూరి రంగన్ కమిటీ 484 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ ఇచ్చిన రిపోర్టు లక్ష్యాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ వాళ్ళు సూచించిన పరిష్కారాలు, వాళ్ళు రూపొందించినటువంటి చేసినటువంటి సిఫార్సులు మాత్రం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ సాంప్రదాయవాదానికి, ఛాందస్వాదానికి. హలో వినపడుతుందండి? సాంప్రదాయవాదానికి, ఛాందస్వాదానికి, అలాగే సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల ప్రయోజనాలకి, రెండింటికి మధ్య వైరుధ్యాన్ని వాళ్ళు పరిష్కరించడానికి ప్రయత్నం చేసి పరిష్కరించలేకపోయారు. వైరుధ్యాల పుట్టలాగా కస్తూరి రంగన్ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఒక పక్క శాస్త్రీయ దృక్పథము, నూతన ప్రపంచము, నూతన ఆవిష్కరణలు, డిజిటల్ వరల్డ్, శాస్త్రీయ ఆలోచన విధానము, సృజనాత్మకత, సృజనశీలత అంటూనే భారతీయ సంస్కృతి, భారతీయ సమాజము, భారతీయ ఆచారాలు, భారతీయ విలువలు, వాటిని నిలబెట్టాలి. పురాతన భారతీయ సంస్కృతి, పురాతన భారతీయ ఆచారాలు అని ఒకే వాక్యంలో రాస్తాడు. ఇంటికి పసుకదు. ఆలోచన విధానానికి పురాతన భారతీయ సంస్కృతి. ఎవరు సార్ వినపట్టలేదా? ఎవరికైనా వినపట్టలేదా? వినపడుతుంది గారు, మీరు మ్యూట్ చేయండి సార్, మీ వాయిస్ వస్తుంది. హలో హలో అని అంటుంటే నాకు డౌట్ వస్తుంది. భారతీయ విలువలు, భారతీయ ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతి ఎంత అశాస్త్రీయమైన, ఎంత మౌఢ్యంతో కూడుకున్నాయి. అందులో కొన్ని పురోగామి విలువలు ఉండొచ్చు. మౌలికంగా ఒకే వాక్యంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తాం, శాస్త్రీయ దృక్పథాన్ని అందిస్తాం, క్రియేటివ్ థింకింగ్ అందిస్తాం.
భారతీయ విలువలతో భారతీయ సాంప్రదాయాలతో కూడింది. అంటే ఎంత పరస్పర వైరుధ్యపూరితంగా ఆ కస్తూరి రంగన్ కమిటీ నివేదిక ఉందో అర్థం చేసుకోండి. అంత గందరగోళంగా రాశారు. 484 పేజీలు. దాని మీద ఇన్పుట్స్ టు ద డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 అని చెప్పి ఒక డాక్యుమెంట్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల శాఖ విడుదల చేసింది. ఒక 56 పేజీల డాక్యుమెంట్. అందులో అయితే మరింతగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఇందాక నేను మొదట చెప్పాను స్టాటిఫికేషన్ అని. ఆ స్టాటిఫికేషన్ బై కాస్ట్ జరిగింది అప్పుడు. ఇప్పుడు నేను కొత్త స్టాటిఫికేషన్ చేయదలుచుకున్నాను. ఆ స్టాటిఫికేషన్కి తగిన ప్రాతిపదిక ఆ ఇన్పుట్స్ టు ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 19 రాశారు. రాసి దాన్ని కూడా చర్చించారు. దాని మీద తీవ్ర విమర్శలు వచ్చింది. 2 లక్షల పైగా వచ్చింది. వాటన్నిటిని చర్చించి మరి ఫైనల్ చేసి జాతీయ విద్యా విధానం అని చెప్పి పోయిన నెలలో ప్రకటించారు. ఇక్కడ ఇంకో గమనించాల్సిన అంశం ఏంటంటే 2015-19లో మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గాన్ని ప్రమాణం అయిపోయింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన అరగంట లోపే కస్తూరి రంగన్ కమిటీ నివేదికని మానవ వనరుల శాఖ మంత్రి పోఖ్రియాల్ విడుదల చేశారు. అంటే హౌ మచ్ ప్రయారిటీ దే ఆర్ గివింగ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎంత త్వరగా విద్యారంగంలో మార్పులు కావాలనుకుంటున్నారు అనేది, వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారనేది ప్రభుత్వం ఏర్పడినటువంటి అరగంటలోనే నివేదికను తెప్పించుకుని ప్రకటించారు. ఇది మొత్తం నేను సూచిస్తుంది ఏంటంటే పాలక వర్గం వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా విద్యా విధానాలను రూపొందిస్తుందని నేను ముందు చెప్పిందానికి ఇవాళ పాలక వర్గం ఎవరు ఉన్నారు, పాలక అధికారంలో ఎవరు ఉన్నారు, పాలకులుగా ఎవరున్నారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఏంటో మనందరికీ తెలుసు. వీలైతే ఈ దేశంలో తిరిగి వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించాలని కూడా వాళ్ళు కోరుకుంటారు. అసాధ్యమని తెలిసినటువంటి అటువంటి సెక్షన్ మౌఢ్యాన్ని, ఈ దేశపు సమగ్రతను దెబ్బతీస్తుంది. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే విద్య అనే నినాదాన్ని వాళ్ళు తీసుకున్నారు కదా ఈ జాతీయ విద్యా విధానం. అందుకనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కాకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పదే పదే నేషన్ 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 అనే మాట వాడారు. భారత జాతి బహుళ సంస్కృతుల, బహుళ జాతుల, భిన్న జాతుల సమాహారం, భిన్నత్వంలో ఏకత్వ ప్రాతిపదికగా నడుస్తుంది. ఆ భిన్నత్వంలో ఏకత్వ ప్రాతిపదికగా ఈ దేశంలో విద్య నడుస్తూ ఉంది. విద్యా వ్యవస్థ కూడా ఈ దేశంలో విద్యా వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది. రాష్ట్రాలు స్వతంత్రంగా ఉన్నాయి, విద్య నడుపుకుంటున్నాయి. కేంద్రం ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క పెత్తనం విద్య మీద తక్కువగానే ఉంది. దాన్ని ఇవాళ తల్లకించేసింది జాతీయ విద్య. మొత్తం కేంద్రం యొక్క పెత్తనాన్ని నెలకొల్పే విధంగా, రాష్ట్రాల హక్కుల్ని హరించే విధంగా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న వాతావరణాలు, భిన్న సాంప్రదాయాలు, వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలకే వద్దాం, భిన్న ఆచారాలు, వీటన్నిటినీ, భిన్న మతాలు, భిన్నమైన భాషలు, వీటన్నిటిని విస్మరించి ఏకరూప సంస్కృతిని, ఏకరూప విద్యని, ఏకరూప విధానాన్ని తీసుకురావటానికి ఈ పాలకులు ప్రయత్నం చేశారు. జాతీయ విద్యా నిర్ముఖమాటంగా చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం. ఎట్లా ఉంటుందంటే తర్వాత కూడా వస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెడతారు. అందరికీ ఒకే పరీక్ష ద్వారా వాళ్ళు యూనివర్సిటీలో, కాలేజీలోకి ఎంటర్ అవ్వాలి. దేశవ్యాప్తంగా అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ చదువుకోవాలి.
అస్సాం లోయలో కొండల మీద పర్వతాల మీద ఒక చిన్న 10 మందో 20 మందో ఉన్నటువంటి పాఠశాలలో చదువుకున్న గిరిజన బాలుడు ముంబై మహానగరంలో 5 స్టార్ స్కూల్లో 5 నక్షత్రాల పాఠశాలల్లో చదువుకున్నటువంటి వాడికి ఒకే పరీక్ష, ఒకే సిలబస్, ఒకే కరికులము, ఒకే పరీక్ష. ఈ దేశపు వైవిధ్యం, బహుళత్వం ఏమైపోయింది? ఇది ప్రజాస్వామ్యం హితమైందా? అంత భారత రాజ్యాంగం ప్రవచించినటువంటి మౌలిక విలువలు, భారత జాతీయోద్యమం ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి నెలకొల్పినటువంటి విలువలకు అన్నిటికీ తిలోదకాలు ఇస్తూ ఈ జాతీయ విద్యా విధానం పేరుతోటి తీసుకొచ్చాం. అది చదువుతూ ఉంటే అసలు దాని లక్ష్యాలు రాశారు అద్భుతంగా. అసలు ఎన్ని విశేషణ పదాలు అయితే ఉన్నాయో, ఎన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయో అన్నిటినీ వాడారు. చాలా బ్రహ్మాండమైనటువంటి పదజాలంతో, పదగుమ్మనతోటి అత్యంత చాకచక్యంగా, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా కనపడే విధంగా దీన్ని చాలా తెలివిగా ఉంటుంది. దీన్ని మొత్తం కనుక చదివినట్టయితే శ్రీశ్రీ ఒకప్పుడు అన్నాడు, 1955లో అన్నాడు, ఎన్నికల్లో ఆయనకు పిచ్చెక్కిందని చెప్పి ప్రచారాన్ని సాగిస్తున్న రోజుల్లో ఆంధ్రపత్రిక కట్టుకథకు పెట్టుబడికి పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక అని చెప్తాను. కట్టుకథకి పెట్టుబడికి పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక. మత ఛాందసత్వానికి, సామ్రాజ్యవాదానికి పుట్టినటువంటి విషపుత్రిక ఈ జాతీయ విద్యా విధానం. వికృత శిశువు అన్నమాట. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు. సామ్రాజ్యవాద ప్రయోజనాలను, వరల్డ్ బ్యాంక్ ప్రయోజనాలని వీడేర్చకపోతే వాడు ఒక తాపు తంతారు. వీళ్ళకి ఉనికి ఉండదు. వచ్చినట్లుగా సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చే అన్నీ కూడా ఉండాల్సిందే. వాళ్ళ కోసమే చదువు, ఈ దేశ ప్రజలు చదువుకోవాలి, వాళ్ళ ప్రయోజనాల కోసమే చదువుకోవాలి. రెండో వైపున వీళ్ళ వెనకాల సిద్ధాంతవేత్తలు ఉన్నారు. భారతదేశం ఏంటి, భారత సాంప్రదాయాలు ఏంటి, వీటి సంగతి ఏంటి, లేకపోతే నీకు అంతా ఉంటారు. అవి కూడా చేర్చాలి. రెండింటిని కలిపి కషాయం లాగా తయారు చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేశారు. అయితే చాలా తెలివిగా, చాలా నైపుణ్యంతో దీన్ని తయారు చేశారు. చాలా అవకాశాలు ఇస్తున్నట్టుగా ప్రజలకు, పేదలకు, వెనకబడిన వర్గాలకి అవకాశాలు ఇచ్చేదానిలాగా కనపడే విధంగా ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి కానీ సస్టైన్ డెవలప్మెంట్ గోల్ 4కు అనుగుణంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈక్విటబుల్, ఇంక్లూజివ్, ఆ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది. సమానము, సమ్మిళితము ఒకటి కాదు. లైఫ్ లాంగ్ ఆపర్చునిటీస్ టు ద పీపుల్, జీవితకాలము చదువుకునే ఆపర్చునిటీస్ ఇవ్వటం అనేటువంటి SDG 4కి అనుగుణంగా దీన్ని తయారు చేశాము. అక్కడే అయిపోయింది. జీవితకాలం ఆపర్చునిటీస్ అంటే నువ్వు మాని తర్వాత చదువుకోవచ్చు, బడి మానేసి ఎప్పుడైనా తర్వాత చదువుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ పూర్, ఇఫ్ యూ కెనాట్ ఎఫర్డ్, యు గో, వెళ్ళిపో, ఏదైనా పని చేసుకో, ఏడాది 2 ఏళ్ళు, మళ్ళీ కావాలంటే చదువు ఓర్చుకుంటా. దిస్ ఈస్ ద అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ పాలసీ, మెయిన్ ప్రిన్సిపల్. అది దీన్ని వాళ్ళు ఎక్కడ స్ట్రాటిఫై చేయడానికి ప్రయత్నం చేశారు, ఎక్కడ జనాలను తీసుకుపోవడానికి, బయటికి పంపించడానికి తీశారు అనేది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఒక మేలు, మంచి, చెడు అంటున్నారు. మేలు, మంచికి సూచన ఏం చేస్తారంటే 3 నుంచి 18 ఏళ్ల వరకు కూడా ఉచిత ప్రాథమిక విద్య అనేది, ప్రాథమిక పాఠశాల విద్యని కంపల్సరీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 6 నుంచి 14 వరకు ఉంది. ఇది ఆహ్వానించదగింది. అయితే దీనికి అనుగుణంగా విద్యా హక్కు చట్టాన్ని
విద్యా హక్కు చట్టం 2018 సవరించాల్సిన అవసరం ఉంది. ఆ సవరించే ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు లేదు. ఆ ప్రతిపాదన లేకపోతే ఇది కూడా గాలిలో కలిసిపోతుంది. ఆ మంచి ప్రతిపాదన, ఆ ప్రతిపాదన ఇది చేశారు. కానీ 3 నుంచి 18 వరకు ఎవరు చదువు చెప్తారు? ఎక్కడ చెప్తారు? ఉచితంగా చెప్తారా? ప్రభుత్వం చెప్తుందా? ప్రైవేట్ వాళ్ళు చెప్తారా? ఎక్కడా ఏమి రాదు. మేము బాధ్యత వహిస్తాం. ప్రభుత్వం ఈ 3 నుంచి 18 వరకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అందరికీ చదువు చెప్పడానికి అనే మాట ఎక్కడా రాయలేదు. పీపీపీ అని కూడా ప్రస్తావించారు. పాత పీపీపీ స్థానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య స్థానంలో పబ్లిక్ ఫిలాంథ్రపిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఇందులో తీసుకొచ్చారు. మానవ ప్రేమికులు, ఇప్పుడు మానవ వికాస వేదికలు కూడా ఆ మానవ ప్రేమికుల్లోకి రావచ్చు. ఫిలాంథ్రపీ వాళ్ళు ఎవరైనా పాఠశాలలు స్థాపించుకోవచ్చు, కళాశాలలు స్థాపించుకోవచ్చు. వాళ్ళు అందిస్తారు విద్య. మేమే అందిస్తామని చెప్పడం లేదు ప్రభుత్వం. ఎవరైనా అందుకోవచ్చు. డబ్బులు ఉన్నాడు చదువుకుంటాడు, డబ్బులు లేనాడికి మరి మేము ఇస్తామనే మాట కూడా గట్టిగా చెప్పనటువంటి పరిస్థితి. ఈ కొత్త విధానాన్ని ప్రాథమిక విద్యలో తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి 10+2 ఉంది. 12వ తరగతి వరకు తీసుకుంటే 10+2 ఉంది. దాన్ని ఇప్పుడు 5+3+3+4గా తీసుకొచ్చారు. 5 అంటే ప్రీ స్కూలింగ్ 3 సంవత్సరాలు. ప్రస్తుతం మనం ఫార్మల్ ఎడ్యుకేషన్ 1వ తరగతి అనుకుంటాం. దానికన్నా ముందు 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య, 2 సంవత్సరాలు 1-2 తరగతులు కలిపి ఫస్ట్ స్టేజ్ ఫౌండేషన్ స్టేజ్ అని చెప్పారు. ఇక్కడ పిల్లాడికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి చదువు కాదు, లిటరసీ కాదు, మిగిలిన జీవితంలో లైఫ్ స్కిల్స్ కానివ్వండి, హ్యూమన్ రిలేషన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కానివ్వండి, నైతిక కుమారస్వామి గారు మ్యూట్ చేయండి, మీ సౌండ్ వస్తుంది. ఇవన్నీ కూడా గారు మ్యూట్ చేయండి. ఇవన్నీ కూడా అక్కడ అందిస్తామని చెప్పి అయితే ఈ ప్రైమరీకి ఏమైనా మళ్ళీ గ్యారంటీ ఇచ్చారంటే 4 రకాలుగా ప్రీ ప్రైమరీ పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆల్రెడీ అంగన్వాడీలు ఉన్నాయి, వాటిని ప్రీ ప్రైమరీగా చేసుకోవచ్చు. లేదా ఈ అంగన్వాడీని ప్రైమరీ స్కూల్కి అటాచ్ చేసుకోవచ్చు. లేదా ఈ అంగన్వాడీని ప్రైమరీతో కలిపేసేయచ్చు. లేదా ప్రీ ప్రైమరీ ప్రత్యేకంగా పెట్టచ్చు అని చెప్పారు. అన్నీ కూడా కంపల్సరీగా ఈ విధంగా ఉంటుందని చెప్పలేదు. దీనికి ఫైనాన్సింగ్ ఎవరు చేస్తారని చెప్పలేదు. దీనికి టీచర్స్ ఎవరనేది చెప్పలేదు. 6 నెలల ట్రైనింగ్ పూర్వ ప్రాథమిక విద్య అందిస్తాము ఉపాధ్యాయులకి. 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి 6 నెలల శిక్షణ ఇస్తాం. అది కూడా డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో కూడా ఇస్తాం. దూర విద్య ద్వారా 6 నెలలు ఉపాధ్యాయ శిక్షణ పొంది పూర్వ ప్రాథమిక విద్యని ఎట్లా గడుపుతారు? ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కన్నా కూడా పూర్వ ప్రాథమిక పాఠశాల నడపాలంటే ఇంకా చాలా ఎక్కువ శిక్షణ అవసరం, అనేక స్కిల్స్ అవసరం. దానికి భవిష్యత్తులో కోర్సు పెడతాం. సంవత్సరం 6 నెలల కోర్సు కూడా సరిపోతుంది. డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ స్కూలింగ్ ద్వారా అందిస్తాం. అలాగే స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ప్రస్తుతం ఉన్న సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని స్కూల్స్ కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేస్తాం. ఆ స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో అక్కడ సీనియర్ ఉపాధ్యాయులు కూడా వీళ్ళకి శిక్షణ ఇస్తే అది కూడా సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మా చెప్పిన లక్ష్యం ఏంటి, దాన్ని అమలు చేయడానికి, పరిష్కరించడానికి వాళ్ళ చిత్తశుద్ధి లేని అనేది ఇక్కడే కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇది విఫలం అవుతుంది, సక్సెస్ఫుల్గా జరగదు. ఇక అక్కడి నుంచి 3, 4, 5 తరగతులు ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. ఇక్కడ ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ అక్కడికి వస్తే చాలు. ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీ అంటే అక్షరాస్యత, అంకెల్లో ప్రవేశం సంపాదించడం. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పారు. 6వ తరగతి 7, 8 మిడిల్ స్టేజ్ అని చెప్పారు. ఇక్కడ నుంచి సబ్జెక్ట్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అనేక భాషలు తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఈ భాషా సూత్రం, భాషకు సంబంధించి కూడా చాలా, అది తర్వాత మాట్లాడతాను. 6, 7, 8 తరగతుల్లో వృత్తి విద్యని ప్రవేశపెట్టాలని 6 నుంచి 8 వరకు, 9, 10, 11, 12 కూడా అది సెకండరీ స్టేజ్. ఏం వృత్తి విద్య ప్రవేశపెడతారు 6వ తరగతి అండి చెప్పండి? వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కుండలు చేయటం,
బుట్టలు అల్లటం, గార్డెనింగ్, వడ్రంగం, టైలరింగ్, చేనేత పని. ఇది ఇక్కడ మనం ఆగుదాం. ఏమిటి వీళ్ళు 6వ తరగతి వాడిని వృత్తి విద్య నేర్పించమన్నప్పుడు ఈ వృత్తి విద్యలు నేర్పించాలి. కోడింగ్, ప్రోగ్రామింగ్ కూడా రాశారు, బాగానే ఉంది. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆలోచిస్తే కోడింగ్, ప్రోగ్రామింగ్ ఎవరు చదువుకుంటాడు? కమ్మరం, కుమ్మరం ఎవరు చదువుకుంటాడు? ఖచ్చితంగా వృత్తి విద్య నేర్చుకోవాలా. 10 రోజులు మీ గ్రామంలోనూ మీరు ఉండే చోట ఏదో ఒక వృత్తి వాళ్ళతో కలిసి 10 రోజులు హాలిడే కూడా ఇస్తాం, వాళ్ళతో గడిపి ఆ పని నేర్చుకోవాలి. సెలవులన్నింటిలో కూడా మీరు ఆ పని నేర్చుకోవాలి. మీరు 8th క్లాస్ వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రొఫెషనల్ స్కిల్ ఎక్వైర్ చేయాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే బాగానే ఉంది కదా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఎందుకోసం పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు? వాళ్ళ పని అంటే నువ్వు ఏం చేయగలుగుతున్నావు వాడిని 6వ క్లాస్లో వృత్తి విద్య నేర్పి కనీసం 9వ తరగతి నుంచి ఒక ప్రొఫెషన్కి సంబంధించినటువంటి అవగాహన వస్తే వాడు ఏదో ఒక ఆధునిక వృత్తులు ఏదైనా చేసుకుంటాను అనుకుంటా. కానీ నువ్వు చెప్తుంది ఏంటి అంటే ఏ పిల్లలు కమ్మరం, కుమ్మరంకి వెళ్తారు, ఏ పిల్లలు ప్రోగ్రామింగ్కి, కోడింగ్కి వెళ్తారు, ఏ పిల్లలు ఏ ఒకేషన్ ఆఫ్ చేసుకుంటారు, అక్కడ చేసుకుంటే ఇక్కడే నీవు డివైడ్ చేయడానికి ప్రారంభించారు. అక్కడే కొట్టేశాడు. ఇందాక నేను స్టాటిఫికేషన్ అని చెప్తున్నది. ఆనాడు కుల వ్యవస్థలో స్టాటిఫికేషన్ చేసి దాన్ని సొలిడిఫై చేశారు. ఇక్కడ సొలిడిఫై చేయలేదు కానీ స్టాటిఫికేషన్ మొదలు పెట్టాడు. పొరలుగా ఎక్కడాళ్ళు అక్కడ ఎవరి పని అడు చేసుకోండి అని పరోక్షంగా చెబుతాం. ఇక్కడ కులంగా చేయకపోవచ్చు, ఇవాళ కులంగా చేయకపోవచ్చు కుల వృత్తి, ఆ కుల వృత్తిని ఎంచుకోకపోవచ్చు. కానీ వాడి ఆర్థిక, సామాజిక, కులము మూడు కూడా వాడి సోషల్, ఫైనాన్షియల్ స్టేటస్ రెండు కూడా వాడు ఏ వృత్తి ఎంచుకోవాలనే దాన్ని అది వాడు నిర్ణయించదు, అవి నిర్ణయిస్తాయి, ఆ పరిస్థితులు నిర్ణయిస్తాయి. కానీ నువ్వే ఎంచుకున్నావు కదా, మాకేంటి పని? అయ్యా నువ్వేం చెబుతున్నావు? 3 నుంచి 18 ఏళ్ల వరకు అందరూ చదువుకోవాలని చెప్పి నువ్వు గేటు పెట్టాడు. 8వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతిలో పరీక్షలు పెట్టాలా, ఉత్తీర్ణులు అవ్వాలా. అయితే ఉత్తీర్ణులు అవ్వాలా లేదా అనేది అది రాష్ట్రాలకు వదిలేస్తున్నామని చెప్పి తప్పుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తున్నాం. ఉత్తీర్ణులు అవ్వకపోతే ఆగిపోతాడు. మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఉత్తీర్ణులు అవ్వకపోయినా పర్వాలేదు, ఆ మాట చెప్పుడు. యూ కెన్ కమ్ అగైన్. 8వ తరగతి అయిపోయిన తర్వాత వృత్తి విద్య ఏదైనా నేర్చుకొని నువ్వు చదువుకోలేకపోతే నువ్వు మానేసావనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ 9వ తరగతి వచ్చారొచ్చు. మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ. ఎంత డెమోక్రటిక్గా ఉంది చూడు, ఎంత గొప్పగా ఉందో చూడు. మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ. ఎగ్జిట్ ఎవడవుతాడు? ఎగ్జిట్ అయ్యే సెక్షన్స్ ఏంటి సమాజంలో 8వ తరగతిలో? తిరిగి ఎంట్రీ అవుతాడా? ఎంటర్ అయ్యేది ఎంతమంది ఎంటర్ అవ్వగలుగుతారు తిరిగి? ఆడపిల్లల పరిస్థితి ఏంటి? పళ్ళ బిగువంతో దించే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది గ్రామ సీమల్లో. హై స్కూల్ దాటిన తర్వాత హై స్కూల్ లెవెల్లో కూడా ఆడపిల్లలు. నువ్వు ఎగ్జిట్కి అవకాశం ఇచ్చి నువ్వు బుట్టలు, తట్టలు అలుగునే పనులు నేర్చుకోమని చెప్పి అవకాశం ఇచ్చి ఎందుకని ఎగ్జిట్ ఇచ్చాడు? నేర్చుకోమంటున్నాడు ఈ పనులు. నువ్వు ఎగ్జిట్ అయితే నువ్వు వాటితో బతకొచ్చు. ఇది ఆలోచనలకు బీజం ఎక్కడుందో మీరు ఆలోచించారా? 51లో అనుకుంటాను, 52లో చక్రవర్తుల రాజగోపాచారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఇట్లాంటి బిల్లు ఒకటి పెట్టాడు, ఒంటిపూట బళ్ళ పథకం అంటారు. అందరూ కూడా ఉదయం పూట బడికి రావాలి, మధ్యాహ్నం ఎవరి కుల వృత్తాలు చేసుకోవాలి, ఒక పూటే స్కూలు. దిస్ ఇస్ ద స్కీమ్ ప్రపోజ్డ్ బై రాజాజీ, ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మద్రాస్. అప్పుడు మా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కి ప్రధాన కార్యదర్శిగా సింగరాజు రామకృష్ణయ్య గారు ఉన్నారు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆంధ్ర ప్రాంతానికి. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాజాజీ స్కీముని వ్యతిరేకించి ఇది మీరు మధ్యయుగాల్లోకి భారతదేశాన్ని తీసుకెళ్ళదలుచుకున్నారా, కుల వృత్తులు నేర్చుకోమంటారా అంటే ఈ కులాల
దాన్ని ఇట్లాగే ఫ్రీజ్ అయిపోయి ఇట్లాగే ఉండిపోవాలి శాశ్వతంగా. ఈ కుల వ్యవస్థ, కుల చట్టం చాలా దుర్మార్గం అయిందని చెప్పి ప్రతి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు. ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బిల్లుని అసెంబ్లీలో ఓడించారు. రాజగోపాలాచారి లాంటి మేధావి పెట్టినటువంటి బిల్లు పడిపోయింది. అట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన ఈ జాతీయ విద్యా విధానంలో ఒక ప్రజాస్వామిక రూపం ఇచ్చడానికి, ఒక పారదర్శకత, ప్రజాస్వామికత ఉన్నట్టుగా ఇచ్చి మీరు ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా చేరొచ్చు, వెళ్ళిపోవచ్చు. చాలా మంది అంటున్నారు మంచిదే కదా, వాళ్ళు చాలంత చదువు మానుకునే బదులు వాడికి మళ్ళీ చేరే అవకాశం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు కదా. అసలు నువ్వు 18 ఏళ్ళ దాకా నువ్వు చదవాల్సిందేరా, వొకేషనల్ చదువుతావు, ఇంకోటి చదువుతావు అని ఎందుకు చెప్పవు? ఎందుకు ఎగ్జిట్కి అవకాశం నువ్వే ఇస్తున్నావు? అంటే ఎవరు ఎగ్జిట్ అవుతారు తెలియదు నీకు. ఇక్కడ ఇందులో కూడా ఎక్కడ పదజాలం షెడ్యూల్డ్ క్లాస్, షెడ్యూల్డ్ రైట్స్, బ్యాక్వర్డ్ క్లాస్ అనే మాటని ఉపసంహరించేశారు. ఎస్సీబీజీ, సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అనే కొత్త పదాన్ని కాయిన్ చేశారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన సమూహాలు. అంటే ఈ రిజర్వేషన్స్ కూడా ఎత్తేయదలుచుకున్నారనేది అర్థమవుతాను. ఎక్కడ రిజర్వేషన్ అనే మాట లేదు డాక్యుమెంట్లో, ప్రజాస్వామ్యం అనే మాట లేదు, లౌకికవాదం అనే మాట లేదు. ఇవన్నీ లేకుండా చక్కగా రాసుకొచ్చారు. ఈ సోషల్ అండ్ ఎకనామికల్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్కి అవసరమైతే ప్రత్యేక పాఠశాలలు పెడతాం మీకు, నువ్వు మానేస్తావని అందవు, మానేయమండాడు. నువ్వు మానేస్తావా? నీకు అవసరమైతే ప్రత్యేక పాఠశాలలో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. నీకు ఓపెన్ లెర్నింగ్ ఇస్తాం అవకాశం, డిజిటల్ లెర్నింగ్ ఇస్తాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ పెడుతున్నారు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ పెట్టమని చెప్తున్నారు, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో చదువుకోమని చెప్తున్నారు. అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఎవరి పక్షాన ఉండదలుచుకున్నావు? ఈ జాతీయ విద్యా విధానం ఎవరి కోసం? ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలోని అశేష ప్రజానీకాన్ని వారి వారి స్థాయి మీరు తెలుసుకోండి. మీరేమి పైకి ఎగబాకటానికి మీకు అవకాశం లేదు. మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండండి. మీ స్థాయి ఇది, ఈ స్థాయిలో మీరు చదువుకోండి, వదిలేయండి. మీకేమైనా తెలివితేటలు, ఓపిక ఉంటే మళ్ళీ రండి. అలా ఉన్నవాడు మెరిట్ అయితే మళ్ళీ వాడిని మేమే కలుపుకుంటాం, మాలో కలుపుకుంటాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, మెరిట్కి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రతిభకి మేము ప్రాధాన్యత ఇస్తాం, ప్రతిభావంతుల కోసం ప్రత్యేకమైన సంస్థలు నెలకొల్పుతాం, ప్రతిభావంతుల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పుతాం, ప్రతిభావంతుల కోసం ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాం. ఇఫ్ ఎనీవన్ కమ్ ఫ్రమ్ పూర్, పేద వర్గాల నుంచి ఉన్న ప్రతిభావంతులు వచ్చినా వాడిని వాళ్ళు లాగు వేసుకుంటారు, వాళ్ళ బొట్టులోకి లాక్కుంటారు. మీ గొప్ప పాఠశాలలో, గొప్ప సంస్థలను చదివిస్తాం, గొప్ప ఇన్స్టిట్యూట్స్లో. మా వాళ్ళ ఫోల్డ్లోకి వెళ్ళిపోతారు. ఇది దీనిలో ఉన్నటువంటి అండర్లైన్గా ఉన్నటువంటి మొత్తం సూత్రం జాతీయ విద్యా విధానం. 9వ తరగతి నుంచి మరింత దుర్మార్గంగా వ్యవహరించారు. 40 సబ్జెక్టులు ఉంటాయండి. 40 సబ్జెక్టులు చదువుకోవచ్చు. 40 సబ్జెక్టులు ఏ 3 సబ్జెక్టులు అయినా ఎంచుకోవచ్చు. 3 లాంగ్వేజెస్ కాకుండా 3 సబ్జెక్ట్స్, ఎనీ 3 సబ్జెక్ట్స్. ఇది సెమిస్టర్ విధానంలో పెట్టుకుంటారా, మాడ్యూల్స్ పెట్టుకుంటారా అనేది కూడా కొంత ఛాయిస్ ఇచ్చాడు, చెప్పలేదు క్లియర్గా. సెమిస్టర్ విధానం పెట్టుకుంటే ప్రతి సెమిస్టర్లోనూ సబ్జెక్ట్స్ మార్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ తీసుకున్నాను అనుకోండి, ఎకనామిక్స్ నాకు కష్టం అనుకుంటే నెక్స్ట్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ మార్చి ఇంకోటి పెట్టుకోవచ్చు, ఆ నెక్స్ట్ సెమిస్టర్లో ఇంకోటి మార్చుకోవచ్చు. అట్లా ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు సెమిస్టర్కి 3 చొప్పున 8 సెమిస్టర్ 24 పేపర్లు పాస్ అవుతావు అంతే. అంటే వెనకబడిన తరగతులు, పేద వర్గాల బిడ్డలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వాళ్ళు కోపప్ చేయలేక వెంటనే అవకాశం దొరికింది కాబట్టి 2వ సెమిస్టర్లోనో 3వ సెమిస్టర్లోనో 10th క్లాస్లోనో +1లోనో డ్రాప్ అయిపోయి మేము ఈ సబ్జెక్ట్ చదువు, ఆర్ట్స్కి వెళ్తాం, ఎకనామిక్స్ వెళ్తాం, ఇంకోటి వెళ్తాం, లేకపోతే ఇంకేదైనా తేలిక మార్గం లేదా ఇంకేదైనా వొకేషనల్ కోర్స్కి వెళ్ళిపోతాం, ఈ తావు మేము రావలేం అని తప్పుకుంటారు. సంపన్న వర్గాల పిల్లలు, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు, ఎలైట్ సెక్షన్ పిల్లలు వాళ్ళు
ఏ కోర్సులకు అయితే డిమాండ్ ఉంటుందో, ఏ కోర్సులకు అయితే సంపద పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ కోర్సులు చదువుతారు. వీళ్ళు డ్రాప్ అయిపోతారు. ఈ డ్రాప్ అవుట్ అనే దాన్ని ఎగ్జిట్ అంటున్నాడు ఆయన. ఆ జాతీయ విద్యా విధానం డ్రాప్ అవుట్ అనే పదాన్ని చూసి ఎగ్జిట్ పెట్టారు. మళ్ళీ ఎంట్రీ. అక్కడ కూడా వాడు ఎక్కడైనా సరే +2లో మానుకోవచ్చు. వొకేషనల్ ఉంటుంది కాబట్టి ఇక నువ్వు బతకొచ్చు. నువ్వు మళ్ళీ తిరిగి పాఠశాలలో చేరవు. ఇది మిత్రులారా మొత్తంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదన. ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇదే పద్ధతి. ఇంటర్ అయిపోయిన తర్వాత +2 అయిన తర్వాత 4 ఏళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు, ఆనర్స్ కోర్స్. ఇక్కడ కూడా సేమ్ థింగ్, మల్టిపుల్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నువ్వు మానేయచ్చు అబ్బాయి, ఇది సర్టిఫికేట్ అంటాం దాన్ని, సర్టిఫికేట్ కోర్స్. సెకండ్ ఇయర్ అయిన తర్వాత అయినా మానేసావు అనుకో, నీకు చదవలేక నీకు డిప్లొమా ఇస్తాం. థర్డ్ ఇయర్ తర్వాత మానేస్తే డిగ్రీ ఇస్తాం. ఫోర్త్ ఇయర్ తర్వాత చదివితే ఆనర్స్ ఇస్తాం. 5వ సంవత్సరం చదివితే పీజీ, ఇంటిగ్రేట్ ఇస్తాం. 4 ఏళ్ళు ఆనర్స్ చదివితే 1 సంవత్సరం పీజీ, 3 ఏళ్ళ డిగ్రీ చదివి మానేసినప్పుడు 2 ఏళ్ల పీజీ. అంటే ఇక్కడ ఎక్కడికక్కడ మల్టిపుల్ ఎగ్జిట్. యూనివర్సిటీ డ్రాప్ అవుట్స్ని ఎగ్జిట్స్గా చెబుతుంది కొత్త పదజాలతో. తిరిగి మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఇస్తాం 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత. ఎప్పుడైనా కానీ మళ్ళీ చదువుకోవచ్చు. దీనికి తోడు ప్రత్యామ్నాయం చదువుకోలేని అందరికీ ఓపెన్ స్కూలింగ్, డిస్టెన్స్ లెర్నింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ పెట్టదు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విధానం ఈ మొత్తంగా మనకు పూసల్లా దారంలాగా మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్లే చెప్పినట్టుగా సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్, కులాలు వదిలేద్దాం కాసేపు, పేదవాళ్ళు, అన్ని కులాల్లోని పేదవాళ్ళు ఎక్కడికక్కడ స్ట్రాటిఫై అయిపోతారు. ఏదో ఒక స్ట్రాటంలో, ఏదో ఒక పొరలోకి ఉండిపోతారు. పై పొరలకి చేరలేరు. ఎవడో పట్టుదల ఉంది, దృఢ సంకల్పం ఉన్నాడు తప్ప ఆ పై పొరకి రాలేరు. అంటే పాత ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు స్ట్రాటిఫికేషన్ చేసి సొలిడిఫై చేసిన దాన్ని ఇప్పుడు తిరిగి రీస్ట్రాటిఫికేషన్ ప్రాసెస్ ఇది. ఎవడు రావటానికి లేదు పైకి, వాడికి మార్గం చూపిస్తున్నారు, తలుపులు తెరిచారు. నేను కష్టపడి 3 ఏళ్ళు చదివితేనే నాకు డిగ్రీ వస్తుంది, నాకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కడుపు కట్టుకునైనా ఏదో రకంగా డిగ్రీ కంప్లీట్ చేయాలని లక్ష్యంతో ఉన్నాను. నాకు ఎప్పుడైతే 1వ సంవత్సరం కానీ ఒక గేట్ కనపడిందో, ఒక సర్టిఫికేట్ కనపడిందో, ఒక తలుపు తెచ్చావో, ఐ వాంట్ టు గో అవుట్, ఈ కాదు ఎక్కడ వస్తాలే, ఈ సర్టిఫికేట్ నా ఉద్యోగం దొరికితే తర్వాత చూద్దాం, ఉన్నత విద్య సంగతి. అంటే ఎంత ఎంత లోతుగా, ఎంత కుట్రపూరితంగా ఆలోచించి డిసడ్వాంటేజ్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేసి కింది స్టేటాలో ఉంచుతాను, కింది పొరల్లో ఉంచుతాను వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారు. మొత్తం ఆ ప్రయత్నం, రెండో ప్రయత్నం సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారులకు కావాల్సిన ముడి సరుకుని, చౌక లేబర్ని, చౌక శ్రామికుల్ని అందించడం. ఎక్కడికక్కడ కట్ చేస్తే వీళ్ళంతా అందులో శ్రామికుడికి వెళ్తారు. చూడండి, మనం 20 రోజుల నాడు, నెల రోజుల నాడు ఖచ్చితంగా కోడింగ్ కూడా ఉంటుంది 6వ తరగతిలో అని చెప్పి జాతీయ విద్యా విధానం పేర్కొంటే, నిన్న పేపర్ తీసుకుంటారు, నిన్న ఇవాళ బిల్ గేట్స్ గారు ఇచ్చారు. 6వ క్లాస్ ఎందుకు, ప్రైమరీ స్కూల్ నుంచే కోడింగ్ చెప్పొచ్చు, వెరీ ఈజీ. కాబట్టి ప్రపంచం అంతా కోడింగ్ నేర్పండి పాఠశాలలోనే అని బిల్ గేట్స్ గారు మాట్లాడుతున్నారు. మీరు చూడండి, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోడింగ్, ఈ ప్రోగ్రామింగ్, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు? వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టాల్సింది కాదంటలేదు. వాళ్ళు ఘనంగా రాసుకున్నారు, కంటెంట్ తగ్గిస్తాం, రైట్, కంటెంట్ తగ్గించి ఏం చేస్తాం, క్రియేటివిటీని పెంచే విధంగా, థింకింగ్ ఎబిలిటీని పెంచే విధంగా, సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ పెంచే విధంగా కరికులం తయారు చేస్తాం. కంటెంట్ తగ్గిస్తాం, జ్ఞానాన్ని తగ్గిస్తాం నైట్ అని. దాని తర్వాత ఏం రాశారు, స్కిల్స్ని పెంచే విధంగా ఉంటుంది, కొత్త వాటిని అడాప్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, కొత్త పరికరాలని, కొత్త వస్తువుల్ని. అంటే నువ్వు స్వయంగా నీ స్వీయ జ్ఞానాన్ని పెంచే చదువుని తగ్గించి
నీ నైపుణ్యాలను పెంచే చదువును మాత్రం ఇస్తాము. కంటెంట్ తగ్గించి స్కిల్స్ని పెంచుతామంటే దాని అర్థం అదే. వాడు ఎవడో తయారు చేస్తాడు, దాన్ని మనం పని చేయిస్తాం, దాంతో మనం పని చేస్తాం, దాన్ని బాగు చేస్తాం. మనం తయారు చేసే చదువు కాదు, మన జ్ఞానాన్ని. రాయటం అయితే రాశారు, లెర్నింగ్ కాదు, హౌ టు లెర్న్. చదువుకోవడం కాదు, ఎట్లా చదువుకోవాలో చెబుతామన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని చూస్తే మొత్తంగా ఒక పరిశ్రమకు అనుసంధానం చేసేటువంటి స్కిల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి జ్ఞానాన్ని తగ్గించే విధంగా, విద్యార్థి యొక్క స్వీయ అభివృద్ధిని, స్వీయ ఆలోచన అభివృద్ధిని పెంచే విధంగా ఆ సూచనలు రేపు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2021లో 2021 తయారు చేస్తూ ఉన్నారు. అందులో అది మళ్ళీ స్పష్టంగా బయటకు వస్తారు. వాళ్ళ కరికులం ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటుందనేది ఇంతకన్నా భిన్నంగా ఉండబోదు. ఇది మిత్రులారా, ప్రాథమిక పాఠశాలకు సంబంధించి కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి జాతీయ విద్యా విధానం చెప్తున్నది. ఇది మనం స్కిల్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటోమేటిక్గా బిల్గేట్స్ గారు కూడా అదే కావాలంటున్నాడు. అంటే ఎవరి కోసం ఈ విద్య అందిస్తున్నారండి, ఈ జాతీయ విద్యా విధానాన్ని ఎవరి కోసం రూపొందిస్తున్నారండి మనం చూడాలి. రెండవది, ఇంకా సిలబస్ ఎంత దుర్మార్గం అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా సిలబస్ కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది. ఎన్సీఆర్టీ ఎప్పుడూ లేదు భారతదేశ చరిత్ర. మేము తయారు చేస్తాం, మేమే ప్రింట్ చేస్తాం, ప్రింట్ మీరు చేసుకోండి, మేము తయారు చేసి పుస్తకం మీకు పంపిస్తాం, అన్ని భాషల్లోకి అనువాదం కూడా మేమే చేస్తాం. దానికోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి సంస్థను కూడా, ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మొత్తం కూడా ఏర్పాటు చేస్తారంట. మొత్తం పుస్తకాలన్నీ వాళ్ళే రాసి అన్ని క్లాసులకి వాళ్ళే అనువాదం చేసి వాళ్ళు పంపిస్తారు పీడిఎఫ్ ఫైలు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రింట్ చేసుకోవాలి. అయితే లోకల్ ఫ్లేవరు, లోకల్ హిస్టరీ, లోకల్ ఏమైనా చేర్చుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. కానీ మేము ఇచ్చిన దాన్ని మార్చడానికి లేదు. ఇంకెవడు ఈ చెప్పన్నారు దేశాలు, చెప్పన్నారు భాషలు, చెప్పన్నారు సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో నేను తయారు చేస్తా కేంద్రం, అందరూ మీరు అదే పుస్తకాలు చదవాలా? అంటే ఒకే జాతి, ఒకే విద్య, ఇందాక చెప్పిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఒకే పరీక్షా విధానం, ఎట్లా సమంజసం అవుతుంది? ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ఇది ఎవరికి ప్రయోజనకరం? ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ప్రైవేటీకరణకి బాటు ప్రైవేటు వాళ్ళు పాఠశాలలు పెట్టుకోవచ్చున్నారు. ఫిలాంథ్రపిస్టులు ఎవరైనా పాఠశాల, కళాశాల ఏదైనా పెట్టుకోవచ్చు, యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సిటీలన్నీ ప్రైవేటైజేషన్ చేస్తాం, ఆటానమీ ఇస్తాం ఉంటున్నారు అన్నిటికీ. ఇది కాలేజీలు, అఫిలియేటెడ్ కాలేజీలు ఉండవు. 10 సంవత్సరాల లోపు అఫిలియేటెడ్ కాలేజీలు అన్నీ పోతాయి, అన్ని అటానమీ కాలేజీలు ఉంటాయి. అటానమీ స్థాయికి వచ్చినవి ఉంటాయి, మిడిల్ని తీసేస్తాం. అటానమీ కాలేజీల తర్వాత అటానమస్ యూనివర్సిటీలుగా మారుతాయి. ఇది అంటే మొత్తం ప్రైవేటైజేషన్ స్థిరంగా సిద్ధం చేశారు. విదేశీ సంస్థలు కూడా యూనివర్సిటీలు పెట్టుకోవచ్చని చెప్పారు. మన యూనివర్సిటీలో విదేశీ సంస్థల యూనివర్సిటీల కోర్సులు పెట్టుకోవచ్చని చెప్పారు దేశభక్తులు. ఒక పక్క స్వదేశీ సంస్కృతి, స్వదేశీ ఆచారాలు, భారత జాతీయత అంటూ విదేశీ వాడు వచ్చి యూనివర్సిటీ పెడితే భారతదేశం గొప్పది, భారత సంస్కృతి గొప్పది అని చెప్తాడా? మేము వీళ్ళకి నాగరికత నేర్పామని చెప్తాడా? వాడు వచ్చి ఏం చెప్తాడు? మేము సైన్స్ చదువులు చెప్పాం, వీళ్ళు అనాగరికులు, చెట్లని పుట్టని పూజించేవాళ్ళు అని చెప్తాడు వాడు. మరి విదేశీ ఎందుకు తీసుకొస్తారు, విదేశీ యూనివర్సిటీలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అనేది వాళ్లే సమాధానం చెప్పాల్సిన అవసరం. దీన్ని సమర్థించేటువంటి దేశభక్తులంతా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు మాట్లాడట్లేదు. జాతీయ విద్యా విధానంగా సోకాళ్ళు దేశభక్తులు ఎవరు మాట్లాడట్లేదు. ఇంత ప్రైవేటీకరణ దిశగా ఇంకా దారుణం ఏంటంటే మత సంస్థలు పాఠశాలలను, విద్యాసంస్థలు నెలకొల్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కూడా రాజ్యాంగం అనుమతి ఉంది. మదర్సాలు ఉన్నాయి, చర్చి నడుపుతుంది పాఠశాలని, రకరకాల క్రైస్తవ సంస్థలు, రకరకాల హైందవ ధర్మ సంస్థలు నడుపుతున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఇందులో చెప్పింది ఏంటంటే వాళ్ళు మతపరమైనటువంటి సాంప్రదాయాలు, విశ్వాసాలు, ఆచారాలతో కూడినటువంటి విద్యని బోధించుకోవచ్చు.
ఇప్పటి వరకు మనకు అది లేదు. ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్కూల్ పెట్టినా, లేదు చర్చి వాళ్ళు స్కూల్ పెట్టినా, మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిలబస్ పాఠాలు చెప్పాల్సిందే, అదే చదువు చెప్పాలి. అక్కడ మతపరమైన చదువు చెప్పడానికి లేదు, మనం ఒప్పుకోదు మన భారత లౌకిక రాజ్యాన్ని. కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి మతపరమైన చదువు చెప్పుకోవచ్చు. పైగా ఆ మతపరమైన చదువు చెప్పే పాఠశాలల్లో వాళ్ళు ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయాలి కాబట్టి, అదనంగా వాళ్ళు చదువుకోవాల్సి ఉంది కాబట్టి, ఆ సంస్థలకి అదనంగా ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయండి మత సంస్థలు. అంటే మొత్తం మతోన్మాదంతో నిండిపోయి రాశారు. ఏ మత సంస్థలకు ఇస్తారు, ఏ మత సంస్థలకు ఎవరో మాకు తెలిసేది. ఇంత మతచారణతత్వంతో కూడినటువంటి దుర్మార్గమైనటువంటి జాతీయ విద్యా విధానం పేరుతో తీసుకొచ్చారు. ఇంకా అనేక అంశాలు ఇంకా లోతుల్లో తెలిపి చర్చించవలసినటువంటివి ఉన్నాయి. వీళ్ళ ఎజెండాని మొత్తాన్ని ఒక పక్క వాళ్ళ మతోన్మాద ఎజెండా మిస్టిక్గా నగ్నంగా ముందుకు తీసుకొచ్చారు. కొన్ని పరదాల మాటున తీసుకొచ్చారు. మొత్తం దేశ ప్రజలు, పేదలు, వెనకబడిన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన జాతీయ విద్యా విధానం. వాళ్ళు ఎక్కడికక్కడ మహిళలు, ఆడపిల్లలకు చదువు మృగ్యమయ్యే పరిస్థితి ఉంటుంది విద్యా విధానం. వాళ్ళ దృష్టిలో ఆడపిల్లలు చదువుకోక్కర్లేదు. వాళ్ళ దృష్టిలో అందరూ పలకెక్కే వాళ్ళు అయితే మోసేవాళ్ళు ఎవరా? కాబట్టి మోసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మోసేవాళ్ళు మీరు తాగిపోవాలి. పల్లకి ఎక్కడానికి మేమున్నాం. ప్రతిభావంతుల కోసం ప్రత్యేకమైన సంస్థలు నెలకొల్పామని చెప్పారు. యూజీసీని రద్దు చేశారు. హైర్ ఎడ్యుకేషన్ కమిషనర్ని హెచ్చీలు చేశారు. దాన్ని 4 సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, హైర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనం చూస్తున్న పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్ళే పెత్తనం. అది స్వతంత్రమైన సంస్థ, వాడే నిర్ణయిస్తాడని. రేపు ఎడ్యుకేషన్ కూడా వాడే నిర్ణయిస్తాడు స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేస్తే. ఆ రెగ్యులేటరీ కౌన్సిల్ ఏం చెప్తుంది? వాడు టాటా గారి స్కూలు, బిర్లా గారి స్కూలు, రోడ్డు మీద 50 రూపాయలు చెప్పేవాడి స్కూలు, గవర్నమెంట్ స్కూలు అన్నీ ఒకటే వాడికి, అన్ని స్కూళ్ళే వాడి దృష్టిలో. ఆల్రెడీ అలాంటి కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. హైర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ముందే కూర్చారు. కోడి, మన ఆంధ్రప్రదేశ్ కోడి ముందే కూర్చుంది. కేంద్రం ఆ చట్టాన్ని దాన్ని తీసుకొచ్చి పెట్టింది. అది అప్పుడు కేంద్రం ఏం చెప్తుంది? స్వతంత్ర సంస్థ, అది రాజ్యాంగబద్ధమైన రెగ్యులేటరీ కౌన్సిల్, అదే నిర్ణయిస్తుంది ఏం చదువు ఉండాలి, ఏం చెప్పాలని. అది ఏ ఫీజులు ఉండాలి, ఎంత ఉండాలి ఏంటని. అందరూ చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ సమానత్వం, విద్య సమానత్వం. ఈ విధంగా ప్రతిభావంతులు డిసడ్వాంటేజ్ గ్రూప్, వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు పెడతాం, వీళ్ళ కోసం ప్రత్యేక పాఠశాలలు పెడతాం. అందరికీ ఒకే పాఠశాల, అందరికీ ఒకే సిలబస్, ఒకే మాధ్యమం, ఒకే నైబర్హుడ్ స్కూల్ అనేది దాన్ని గాలికి వదిలిపెట్టారు. సమ్మిళిత విద్య పేరుతోటి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పేరుతోటి, వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టుగా ఎవరికి వాళ్ళ అవసరాలకు తగినటువంటి వాటిని మాత్రమే అందిస్తూ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ని పెరిఫెరీలోకి నెట్టేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎవరు చదువుతాడో చివరి దాకా, ఎవరు మధ్యలో డ్రాప్ అవుతాడో వాడికి ప్రయారిటీ ఇస్తామని స్పష్టంగా చెప్పారు. ప్రతిభావంతులకి ప్రయారిటీ ఇస్తామని ఏమాత్రం వెరపు లేకుండా చెప్పారు. అందరికీ సమాన విద్యను అందిస్తామని లక్ష్యాల్లో రాసుకున్న వాళ్ళు ఇన్ని రకాల స్కూల్స్ని ప్రతిపాదన చేశారు, ఇన్ని రకాల విద్యా సంస్థలను ప్రతిపాదన చేశారు. ప్రైవేట్ ఆపరేటర్స్కి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి ఆటంకము లేదు ఈ విద్యా విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన చదువు కూడా చెప్పుకునే పరిస్థితి కూడా ఇచ్చారు. వాళ్ళ మతపరమైన చదువు కూడా చెప్పుకునే అవకాశం. ఈ మొత్తంగా భారతదేశం, భారత రాజ్యాంగం ముందే చెప్పినట్టుగా నెలకు ఉన్నటువంటి మౌలికమైనటువంటి స్ఫూర్తికి, లౌకిక ప్రజాస్వామిక స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. మతోన్మాదానికి ఇంటేదిగా ఉంది. పేదల్ని అణగదొక్కేదిగా ఉంది.
వాళ్ళకి అవకాశాలు కల్పించేది కాదు. వాళ్ళకి బయటికి పోవడానికి విద్యా వ్యవస్థ నుంచి బయటికి పోయి బతుకు తెరువు తీసుకోవడానికి మాత్రమే మార్గాలను చూపించేదిగా ఉంది తప్ప వాళ్ళ అప్లిఫ్ట్ కోసం ఈ ఉన్నత సమాజం ఉన్నత వర్గాలతోటి మీరంతా రండి పైకి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొస్తామని చెప్పేదానిలాగా ఈ విద్యా వ్యవస్థ లేదు. ఇంకా అనేక అంతరాలని, సామాజిక అంతరాలు ఉన్నవాటిని పెంచేదిగా ఉంది కానీ ఈ విద్యా విధానం సామాజిక అంతరాలను కానీ ఆర్థిక అంతరాలను కానీ తగ్గించే విధంగా లేదు. ప్రపంచ బ్యాంకు నిర్దేశించినటువంటి గైడెన్స్ లో సామ్రాజ్యవాదానికి ఊడిగం చేసే విధంగా ఈ జాతీయ విద్యా విధానం ఉంది. ఈ భారత పెట్టుబడిదారులకు, ప్రపంచ పెట్టుబడిదారులకు, వాళ్ళ ప్రయోజనాలకు, వాళ్ళ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు తయారు చేయడానికి కావలసిన ప్రాతిపదికత కూడా ఈ జాతీయ విద్యా విధానంలో ఉంది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు అంత చుట్టి కొట్టాలని చెప్పి నేను కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.